గ్రామీణ యువతకి మనం ఉపాధి అవకాశాలు లేవు నేను ఎప్పుడు వెయిట్ చేయలే. నాలాంటి వాడికి ఎలాంటి నేను కష్టపడి ఎలాగైతే నేనేమనుకునేవాడు, నా పెద్ద ఉద్యోగం నాకు ఉపాధి లేనప్పుడు సినిమాల్లో నాకు ఎవరు ఇవ్వలేదు అవకాశాలు. నేను మా ఇంట్లో చెప్పా, మీరు నాకు ఇస్తే నాకు చెప్పండి, నాకు చేయకపోతే నన్ను వదిలేసి నేను వెళ్ళి ఏ ఉద్యాన శాఖలు చిన్నపాటి ఒక ఉద్యానాన్ని పనిచేస్తాను, ఒక నర్సరీలో పనిచేస్తాను, కాయ కష్టం మీద పనిచేస్తాను, ఆ మైండ్ ఆ మానసికంగా సంసిద్ధత ఉన్నవాడిని. అండ్ ఎందుకంటే మీరు పని చెయ్యాలి అని కోరికున్నవాడికి, నిజంగా బద్ధకం అనేది లేని వాడికి మనకి లక్ష్మీదేవే ఉంటుంది తప్ప పక్కన, నిజంగా పని చేయలేదు అనుకున్నవాడికి కష్టాలు ఉంటాయి తప్ప పని చేద్దాం అనుకున్నవాడికి ఎప్పుడు కూడా ఏది ఎదురు కాదు. సో నేను మిమ్మల్ని ఒక విషయం గురించి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆలోచించమంటా ఉన్నాను. రైతన్న కష్టపడతాడు, సమర్థవంతంగా పనిచేస్తాడని, కానీ సరైన వనరులు లేకపోతే లేదా ఉన్న వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది. అందుకని ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా, నీటి గుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది, పంట దిగుబడి పెరుగుతూ ఉంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలు కట్టడమే కాదు, ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి, రైతన్నలకి అభివృద్ధి సాధించాలి, ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుంది. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. ఇది మా ఆశయం, ఇది టీడీపీ ఆశయం, భారతీయ జనతా పార్టీ ఆశయం, జనసేన ఆశయం. నీరు నిల్వ భవిష్యత్తుకు బంగారు బాట అన్న సంకల్పంతో రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి ఈ గొప్ప సంకల్పాన్ని విజయవంతం చేద్దాం. ఒక్క నిమిషం, మీ మాటలు నేను వినిపిస్తాను, చెప్తాను. సో రైతులకి జైలు తెలుపుకుంటూ జై ఆంధ్ర. కానీ జై హింద్ చెప్పబోయే ముందు మీ అందరి గురించి మాట్లాడాలి కాబట్టి అవి మాట్లాడతాం. అంటే దారిలో వస్తూ ఉంటే ఇందాక అక్కడున్న ఎంపీడీఓలు మాకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు, గ్రూప్ 1 ఎంపీడీఓస్. ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు, వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం వెతుకుతాం. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు ఇది ఇచ్చారు, మీ పిటిషన్, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం వెతుకుతాం. ఒక్క నిమిషం. గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం వెతుకుతాం. ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు ఇవ్వలేను, అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత మెప్పు పొందేలా చేయాలనుకుంటాను. అందుకని అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం ఉండు. సరే, మీరు నా పేరు కంటే కూడా మీరు ఏ వెంకటేశ్వర స్వామి పేరు తెలుసుకుంటే ఎంత పుణ్యం వస్తుంటే మీకు. అలాగే గౌరవం గారు ప్రత్యేకించి మన పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక 2-3 కొన్ని అంశాలు లేవనెత్తారు. అంటే గ్రావెల్ రోడ్స్, ఫీల్డ్ రోడ్స్, సీసీ డ్రైన్లు, ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి, శ్మశానాలకి ప్రహరీ గోడలు, ఇవన్నీ కావాలని అడిగారు. పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తా ఉన్నాను. అలాగే ఓర్వకల్ నుండి ఉప్పలపాడు వరకు వయా గొట్టపాడు కొంతాలపాడు వరకు 6.2 కిలోమీటర్లు 2,26,00,000 రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాణ్యం శాసనసభ్యులు కోరారు. దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం. అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే ఇంకొకటి గౌరవం గారు చరిత్ర గారు అడిగింది, NH7 నేషనల్ హైవే 7 నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు 5.63 కిలోమీటర్ 2,30,00,000తోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. వెంటనే అధికారులు దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను. గ్రావెల్ రోడ్లు, ఫీల్డ్ రోడ్లు, సీసీ డ్రైన్స్, స్కూళ్ళ కాంపౌండ్ వాల్స్, శ్మశానాల కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే ముందుకు తీసుకెళ్ళిన అధికారులను ఆదేశిస్తున్నాను.
అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్ ఇది ఏంటంటే ఉపాధి హామీ వేతనదారులకి మనకి రంజాన్ మాసం వస్తూ ఉంది, చాలా మంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి. అంటే అది ఫిబ్రవరి 8వ తారీఖు దాకా సమయం ఉంది, ఎందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం 2 రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనస్ఫూర్తిగా. అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి, మీ కష్టం మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడి మీకు తెలియజేస్తాను. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తానో మీకు ఏం తెలుసు. అలాగే చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు. కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నుంచి, మన బీజేపీ నుంచి, మన జనసేన నుంచి కూడా వచ్చారు. అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా. ఇది నేను పరిశీలించాను, ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి. మీ కష్టాన్ని, మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. నేను చాలామందికి ఏముంటుందంటే భావన, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను. నేను అట్లా అన్నాను. నేను అనేది ఏంటంటే మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప, అంటే మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది. మీరు నన్ను నమ్మారు చూసారా, నేను కులాలకి మతాలకి అతీతం అని. నేను కులాల్లో ఉన్న అసమానతలు, మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు, కులాల్లో మా మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని. మనస్ఫూర్తిగా మీకు దీన్ని నీళ్ళు నా ఆరోగ్యం జాగ్రత్తని మీరు అంటే మీరుండగా నాకు భయం ఏంటి చెప్పు. అంటే నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరుపు అరిస్తే మీరు ఆ జబ్బు కూడా పోదు. అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది. ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఏ కులాలని ఏంటి అనేది, ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత, మన విడిగా ఏర్పాటయ్యాక దాదాపు 26 కులాలని 29 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు. సో ప్రతిదీ చాలా క్లిష్టమైన, కష్టమైన ప్రక్రియ. కానీ పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం